రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం సంగారెడ్డిలో వైభవంగా కొనసాగాయి. రైతుల సంబరాల మధ్య ఈ వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1,50,000 రుణమాఫీ చేసిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం ఈరోజు కలెక్టరేట్లో జరుగుతుంది. రెండో విడత దాంతో పాటు రైతు సంఘాల నేతలు, రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 256 కోట్ల పైగా నిధులు విడుదలవుతాయని చెప్తున్నారు. దాదాపు 25,191 మంది రైతులు ఈ 1,50,000 అంటే 1,50,000 లోపున్న రుణాలున్నాయో వారందరికీ ఈరోజు నిధులు విడుదలవుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్లో ఈ నిధుల కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? రైతులు ఏమంటున్నారు? మొదటి విడత అయిపోయింది, రెండో విడత నిధుల విడుదల జరుగుతుంది, ఏమంటున్నారు రైతులు? ఏమంటారు? ఈ యొక్క మొదటి విడతలో 51,000 చిలుకు రైతుల 1,00,000 లోపు రుణమాఫీ జరగడం జరిగింది. ఈరోజు 1,50,000 వరకు 25,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆగస్టు 15th కానీ లాస్ట్ వరకు కానీ 2,00,000 వరకు రుణమాఫీ చేస్తని మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మాట ప్రకారం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి వారికి మేము రైతుల తరఫున, జిల్లా రైతుల తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు రుణమాఫీ అయితే ఇప్పుడు రైతులు చాలా కష్టాల్లో ఉంటారు. రావడని ఒక పెట్టుబడులని చాలా అవసరాలతో ఉంటారు. కాబట్టి బయట అప్పులతోని 3-4 రూపాయల అప్పులకు తెచ్చుకొని ఈ యొక్క పంటలు సాగు చేస్తారు. కాబట్టి ఈ యొక్క రుణమాఫీ అయింది కాబట్టి ఎంబడే బ్యాంకు వారు తప్పకుండా వాళ్ళకు మళ్ళీ 2,00,000, 3,00,000 వరకు వాళ్ళకు రుణాలు రెన్యువల్ చేస్తారు. కాబట్టి దాంతో పెట్టుబడికి చాలా సహాయం అవుతుంది. దీనికి ప్రభుత్వం మంచి చేయూతనిచ్చింది. కాబట్టి టైంకు మంచి డబ్బులు అందించినందుకు మేము రైతు సంఘం ద్వారా వారికి మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు క్యాబినెట్ మొత్తం కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు వచ్చినా చెప్పిండ్రా మీతో రైతులు 1,50,000 లోపు స్టార్ట్ ఇంతకుముందే మెసేజ్ స్టార్ట్ అదే 12 గంటలకు 12:30కు స్టార్ట్ చేసిండు సీఎం గారు. అది ఎంబడే మెసేజ్ అందరికి ఒకటేసారి పడిపోతాయని చెప్పడం మన మంత్రి గారు చెప్పడం. కాబట్టి ఎంబడే ఈ గంట 2 గంటల్లో అందరికీ స్టార్ట్ అవుతుంది. దానికి అందరు కూడా రైతులంతా సంతోషిస్తున్నారు. మొదటి విడత అయితే నిధులు విడుదలైన రుణమాఫీ అయిన రైతులందరూ కూడా బ్యాంకుల దగ్గరకు వస్తున్నారు. బ్యాంకుల దగ్గర కూడా కనబడుతున్నారు మళ్ళీ కొత్త లోన్లు తీసుకోవడానికి. సో అది ఎట్లా, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు కొత్త లోన్లు, పాత లోన్లు మాపైనాయి కాబట్టి ఎంబడే కొత్త లోన్లు ఇవ్వాలని గవర్నమెంట్ వాళ్ళకి ఎంబడే సూచన చేశారు. కాబట్టి తప్పకుండా వారికి కొత్త లోన్లు ఎంబడే స్టార్ట్ అవుతాయి. పాత లోన్లు వాళ్ళు క్రాప్ లోన్ మాఫీ అయింది కాబట్టి ఎంబడే కొత్త లోన్ స్టార్ట్ అవుతాయి. వారికి ఆ లోన్లతోని ఈ పెట్టుబడికి సాయం అవుతుంది. కాబట్టి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నారు రైతుల తరఫున. ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? నీ భూమి ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఏ ఊరు మీది? మాది వెంకటాపురం సార్. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది నీకు? ఉన్నది 2-3 ఎకరాలు. ఎంత అప్పు? ఎంత అప్పు 1,60,000 ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండో విడతలు కూడా నీకు రాలేదు, ఇంకా రాలేదు. రెండో సార్లు వస్తుంది. మీ ఊర్లో వచ్చినాయి? వచ్చినాయి 1,00,000 అట్లా వచ్చినాయి. ఏమంటున్నారు వాళ్ళంతా? ఏమంటారు? వచ్చినా తీసుకున్నారు. వాళ్ళ లోన్ తీసుకుంటారా? బ్యాంకులకు పోతున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది మొత్తం ఈ రుణమాఫీ కార్యక్రమం కావచ్చు, నిధుల విడుదల కార్యక్రమం? ఈరోజు 1,50,000 రుణమాఫీ అయిన రైతులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పటికీ భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక రాష్ట్రం 31,000 కోట్లు మాఫీ చేయడం నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు రైతు పక్షపాతం అని చెప్పొచ్చు. అదేవిధంగా ఏ రైతు కూడా ఏ బ్యాంకులో కూడా 50,000, 1,00,000 డిపాజిట్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రతి రైతుకు అప్పులు మాత్రం అందరికి ఉన్నాయి. పెద్ద రైతు అందరికి అప్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు రుణమాఫీ అవుతుంది, ఈ టైంలో అవుతుంది, లేకపోతే 25% ఒకసారి, 40% ఒకసారి ఇట్లా చేసేయడం వల్ల బ్యాంకులకు, రైతులకు రిలేషన్షిప్ దూరం అయిపోయింది. రైతులు బ్యాంకులు నమ్మని పరిస్థితి అయిపోయింది. ఎన్పీ అకౌంట్లు అయిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి చర్య వల్ల ఇప్పుడు రైతులు బ్యాంకులు ఒక ఆర్డర్లోకి రావడం జరిగింది. రైతులు రుణమాఫీ అయితే మళ్ళీ రుణం తీసుకుంటారు, మళ్ళీ రుణం కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏంటంటే రుణమాఫీ అవుతుంది, పోయిన గవర్నమెంట్ కూడా 1,00,000 చేస్తా అని చెప్పి 50,000 ఒకసారి అది చేసే వరకల్లా రైతులకు ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు 2,00,000 ఒకేసారి అవుతుంది. కాబట్టి రైతులకి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ అయితే రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా రైతు వేదికల వద్ద కూడా అయితే ఈ రుణమాఫీ అయితే 1,50,000 లోపు ఉన్న రైతులంతా రుణమాఫీ మధ్యాహ్నం నుంచి జరిగిన కార్యక్రమం తర్వాత ఒక్కొక్కరిగా మెసేజ్ కూడా వస్తున్నంత వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మొదటి విడత అయితే రుణమాఫీ అయిన రైతులందరూ కూడా ఇప్పటికే బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. లోన్ల కోసం కూడా బ్యాంకుల వద్దకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ బ్యాంకర్లు కూడా కలెక్టర్ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు ఆదేశించడంతో పాటు కొత్త లోన్లు కూడా ఇచ్చేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పంట అయితే పెట్టుబడికి ఉపయోగించుకుంటామంటూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం అయితే ప్రారంభమైంది, కొనసాగుతుంది.
రైతులకు మెసేజ్లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజుతో శ్రీధర్ విష్ణు.